ఉండింది, మేము పోటీ చేస్తూ వచ్చాం అని అంటూ దత్తత వచ్చిన నాయకులు అన్నట్టు మాట్లాడాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో అతిపెద్ద రచ్చక దారితీసింది. వైసీపీ వాళ్ళే దాన్ని ట్రోల్ చేసుకోవడానికి ఇదేమన్నా ఉపయోగపడుతుందా అన్నట్టు ప్రయత్నిస్తున్నారు. ఇక జనసేనలో ఉన్నారో లేదో తెలియదు కానీ జనసేన సింపథైజర్స్ హ్యాండిల్స్లో నుంచి కూడా ఒక ఇది నడుస్తూ ఉంది. లోకేష్ మంగళగిరికి దత్తత రాలేదా, మంగళగిరి ఏమన్నా లోకేష్ సొంత కాన్స్టిట్యున్సీనా అని. అంటే దీన్ని వైసీపీ ఇంకాస్త ముందుకి తోసి లబ్ధి పొందేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందేమోనని ప్రయత్నిస్తుంది. వైసీపీకి ఏమైనా లబ్ధి ఉండొచ్చా? ఇక్కడ ముందొచ్చిన చెవులు కన్నా తర్వాత వచ్చినటువంటి కొమ్ములు వాడిగా ఉంటాయి. ఇది మనం అంగీకరించకపోయినటువంటి వాస్తవం. ఇక్కడ వర్మ ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, ఆ నియోజకవర్గంలోనే ఉండొచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గానికి వచ్చాడుగా, మరి కూటమికి సంబంధించినటువంటి అక్కడ జనసేన పార్టీకి ఆ సీటు కేటాయించేటువంటి క్రమంలో మరి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ కదా వర్మ కన్నా. ఇక ఆటోమేటిక్గా అది జనసేనకు సంబంధించినటువంటి సీట్ అయిపోయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగనే ఎప్పుడు మీరు మంగళగిరిలో జనసేన వాళ్ళు లేరా, అక్కడ బీజేపీ వాళ్ళు లేరా, మరి ఇప్పుడు అక్కడ లేకపోతే స్థానిక నాయకులు లేరా తెలుగుదేశం వాళ్ళు? అక్కడ నారా లోకేష్ వచ్చాడు, నారా లోకేష్ అక్కడ కీలకమైనటువంటి నేతగా ఇప్పుడు తయారయ్యాడు. మిగతా వాళ్ళందరూ సర్దుకోవాల్సిందే. ఎవరి కోసం సర్దుకుంటారు? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవకుండా రాకుండా చేసుకునేటువంటి ప్రయత్నం నారా లోకేష్ చేస్తున్నాడు. రేపు పవన్ కళ్యాణ్ కూడా చేయాల్సినటువంటి పని అదే. వర్మకి తెలుగుదేశం పార్టీలో ఏం కావాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నా మళ్ళీ గెలిచిన జనసేన పార్టీకి సంబంధించి ఆయనకి ఏదో పాత్ర ఇస్తారు అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఆయనకి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్సీనో లేకపోతే ఇంకోటో తీసుకొని గెలిచేటువంటి ప్రయత్నం, లేకపోతే ఆయన ఆ స్థానాన్ని సంపాదించుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. అంతే తప్ప అక్కడ గొడవలు పడేటువంటి విధంగా చేయకూడదు అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వద్దామండి. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోతికాడి నక్కలాగా కాసుకొని ఉంటుంది, గొడవలు పెట్టడానికి సిద్ధమైంది. ఇదిగో చూడండి, ఇద్దరి మధ్య గొడవ పడుతుందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదండి, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇదే పట్టుకొని ఎలాడుతున్నారు. మీకు అందుకనే ఒక ఉదాహరణ చెప్తాను. అంబటి రాంబాబు చిన్న నాయకుడేం కాదుగా, మాజీ మంత్రిగా. నిన్న అట్ట గొడవ జరిగిందో లేదో వాళ్ళ మధ్య పిఠాపురంలో, ఆయన ట్వీట్ చేశాడు, ఏరు దాటే వరకు వర్మ, ఏరు దాటిన తర్వాత కర్మ అని ట్వీట్ చేశాడు. అది చేశాడు. అంటే దీన్ని అవకాశంగా వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మధ్య గొడవ పెట్టాలని చూస్తుంది. వాళ్ళకు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయము? ఈ ముగ్గురు కలిసి ఉంటే మనం గెలవలేము, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే మనం గెలవలేము అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నది. అందుకనే విజయసాయిరెడ్డి చెప్పినటువంటి విషయం చూసాం, వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఎలా గెలుస్తారు, విడగొట్టడానికి ప్రయత్నం చేయకుండా అని ఆయన సలహా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి. చాలా సందర్భాల్లో అంబటి రాంబాబు కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా విన్నాము. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోతికాడి నక్కలాగా రెడీగా ఉండేటువంటి మాట వాస్తవమే. ఆ ప్రయత్నం చేస్తుంది వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు. కాబట్టి ఈ ముగ్గురు విడిపోతే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలు జరుగుతాయి. కానీ వాళ్ళు ఆశించినట్టుగా ఏదో పిఠాపురంలో జరిగేటువంటి వర్మ ఆ దొరబాబు మధ్య ఘర్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసైనికుల మధ్య వివాదంగా మారి విడిపోయేటువంటి పరిస్థితులు ఎందుకుంటాయి? మీరు ఒక్క అంశాన్ని గమనించండి. ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో కీలకమైనటువంటి నేతలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదే విధంగా నారా లోకేష్, బీజేపీకి సంబంధించినటువంటి నేతల మధ్య చాలా సఖ్యత ఉంది. ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేవు. అందుకనే పదే పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాలు ఈ కూటమి కలిసి ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. అదే విధంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్కి ఇచ్చేటువంటి గౌరవం అలాంటిది. అందుకని మీరు ఒక్కసారి పిఠాపురంలో జరిగినటువంటి ఈ ఘర్షణకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఎవరు కూడా ఇలాంటి అంశాల మీద మాట్లాడొద్దు, కూటమి మధ్య విభేదాలు ఉండొద్దు అని ఒక్క ఆదేశం కనుసైగ చేస్తే ఇక ఆగిపోయింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కి ఒక్క మాట చెప్తే తెలుగుదేశం వాళ్ళు కూడా ఆగిపోయేటువంటి అవకాశం ఉంది. అందుకని మీకు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తాను. మీరు ఈ రచ్చబండల దగ్గర ఊళ్ళో
పెద్ద పెద్ద ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. రోజు యుద్ధమే జరిగిద్ది. రోజు ఉదయం సాయంత్రం వచ్చింది రచ్చబండ దగ్గర అసలు ఒకడు కూడా మాట్లాడుకునేటువంటిది పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటే ఒకడు గొంతు ఇంకోటి కొరుక్కుంటాడు అనేటువంటి విధంగా ఆవేశంగా మాట్లాడుకుంటారు. అయిపోయి చర్చలు అయిపోయిన వెంటనే ఇద్దరు లేచి ఆ పదరా అని చెరొక హాఫ్ టీ దగ్గర వెళ్ళిపోదాం పద ఇంటికని ఇద్దరు ఎవరు టీ వాళ్ళు కూడా తాగరు. ఒక టీని ఇద్దరు పంచుకొని తాగి ఇంటికి వెళ్ళిపోతారు. అది రోజు జరిగేటువంటి వ్యవహారమే. మళ్ళీ రేపొద్దున డిబేట్ డిస్కషన్ లో కొట్లాడుకుంటారు. అలాంటిదే పిఠాపురంలో జరిగేటువంటి అంశం కూడా. ఈ అంశాన్ని తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పెద్ద అంశం కింద వాళ్ళు సోషల్ మీడియా ఇవన్నీ చేయటం వల్ల వాళ్ళ జరిగేటువంటి నష్టం ఏంటి అనంటే, వాళ్ళకు వచ్చే లాభం లేకపోగా నష్టం ఏంటి అనంటే, వాళ్ళకి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తే ప్రజలకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాటి గురించి మాట్లాడితే, లేక ప్రభుత్వ వైఫల్యాల మీద ఆ ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి మీద ఏదైనా మాట్లాడితే పోరాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రజల్లో క్రెడిట్ వస్తుంది. అంతే తప్ప వాళ్ళు తెలుగుదేశం జనసేన వాళ్ళు పోట్లాడుకునేటువంటి అంశాన్ని వీళ్ళు నెత్తికెత్తుకొని వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ సృష్టించేటువంటి విధంగా చేస్తే ప్రయోజనం ఉండదు. ఇంట్లో అన్నలదమ్ములు పోట్లాడుకుంటారు, తర్వాత కలిసిపోతారు. ఇది పక్కింటి వాళ్ళు వచ్చేసి వాళ్ళిద్దరి మధ్య పొలాలు పెడదాం అనేటువంటి ప్రయత్నాలు సక్సెస్ కావు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో ఒక్క బార్లో పడుతుంది తప్ప ప్రయోజనం ఉండదని నేను అనుకుంటున్నాను. మీరు అన్న ఒక్క మాటను నేను ప్రస్తావిస్తా. ఇంతకు ముందే అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇలాంటివి ఆగిపోతాయి అని. మరి ఆ స్టేట్మెంట్ ఇచ్చే దిశగా కూటమి పార్టీలోని జనసేన పెద్దలో తెలుగుదేశం పార్టీ పెద్దలో ప్రయత్నించలేదా, లేదా ఇంకా ప్రయత్నించకుండానే ఉన్నారా? ఉంటే ఎందుకు ఉంటున్నట్టు ఇలా ప్రతిసారి? గోపి గారు అసలు అది అంత పెద్ద విషయమే కాదు అని నా అభిప్రాయం. వాళ్ళు కూడా అదే అభిప్రాయపడుతున్నారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పిఠాపురంలో ఘర్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఘర్షణ కింద కూటమి విడిపోవటానికో కారణం కాదు, అంత పెద్ద వివాదం కూడా కాదు. కూటమి మధ్య ఒక సమన్వయం కోసం నియోజకవర్గాల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలోను నియోజకవర్గ స్థాయిలోను సమన్వయ కమిటీలు ఉన్నాయి. ఆ సమన్వయ కమిటీలు వాళ్ళు పనిచేసి ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి ప్రయత్నం పిఠాపురంలోనే జరిగిద్ది. అదే విధంగా లేదు అంటే ఆ జిల్లా స్థాయిలో జరిగిద్ది. దానికేం పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చే అంత పెద్ద సీరియస్ వ్యవహారం కాదని నేను అనుకుంటున్నా. సమన్వయ కమిటీలు కృష్ణాంజలి గారు, సమన్వయ కమిటీలు ఉన్నాయా? నాకు తెలిసి కూటమికి సమన్వయ కమిటీలు ఉన్నట్టు నాకు తెలియదు. అలాంటి సమన్వయంతోనే ఉన్నాయి, పనిచేస్తున్నాయి కూడా. చిన్న పొరపచ్చాలు ఉంటే దాని మీద వాళ్ళు యాక్టివ్ గా దాని మీద యాక్టివ్ అయ్యేదానికి అవకాశాలు ఉండొచ్చు. మీకు అదే విత్ ఇన్ ద పార్టీ ఉన్నాయి సమన్వయ కమిటీలు, విత్ ఇన్ ద కూటమి కూడా సమన్వయ కమిటీలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈ సమస్యలు తీవ్రతరం అయినటువంటి పరిస్థితుల్లో మాత్రమే అధినాయకత్వం రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ.